కేరళ ఇష్యూలో 42 ఏళ్ల దీపక్ ను చంపేసిన ముస్తఫాను అరెస్ట్ చేశారు. 27 సెకండ్ల ఒక వైరల్ వీడియోను రిలీజ్ చేసి దీపక్ తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ ను టచ్ చేస్తున్నాడు అని చెప్పి నేమ్ అండ్ ఫేమ్ కోసం, తన యొక్క సొంత లాభం కోసం దీపక్ గారి పరువు తీసి చంపేసిన షిమ్జితా ముస్తఫాను వటకారాలో ఉన్న తన రిలేటివ్ హౌస్ లో అరెస్ట్ చేశారు. ఈవిడ దుబాయ్ లో కొన్ని నెలలు పనిచేసి ఇండియాకు వచ్చింది. ఈవిడ యాంటిసిపేటరీ బెయిల్ కోసం కూడా ట్రై చేస్తోందంట. ఈవిడ గురించి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఈవిడ ఎన్నో వీడియోస్ ను ఎడిట్ చేసి దీపక్ గారి గురించి అగేన్స్ట్ గా వీడియోను రిలీజ్ చేసింది. కేరళలో ఉన్న మెయిన్ అసోసియేషన్ ఈవిడపై సిబిఐ యాక్షన్ చేయాలి లేదా క్రైమ్ బ్రాంచ్ ను దింపాలి, ఈవిడ గురించి దీర్ఘంగా విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేరళలోని అబ్బాయిలు అమ్మాయిలకు భయపడి అట్టపెట్టలను కవర్ చేసుకొని బస్సులో వెళ్తున్నారు. ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు తమను టచ్ చేయకపోయినా టచ్ చేశారు అని చెప్పి ఫాల్స్ అలిగేషన్స్ వేసి మర్యాద తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో మగవాడి మనోభావాలు తప్ప అందరి మనోభావాలు ప్రతిరోజు దెబ్బతింటూనే ఉంటాయి. ఈ వీడియోను భారతీయ చట్టాలను రాసే వాళ్ళు చూసేంత వరకు షేర్ చేయండి. ఈ దేశంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఆడవారు, ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ, కుక్కల ప్రేమికులకు, పర్యావరణ ప్రేమికులు ఇలా అందరికీ కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ మగవాడికి మాత్రమే లేవు. బికాస్ ఏడ్చేవాడు మొగాడే కాదు అనే లేబుల్ మన పైన వేసేశారు. ఆడవారి డబ్బుతో తిని తాగేవాడు వీడే మొగాడు అని చెప్పి బాక్సర్ మేరీ కమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మగాళ్లకు భద్రత అవసరం లేదు, బికాస్ ప్రాబ్లమ్స్ వచ్చేది మగాళ్ళ వల్లే అంటున్నారు. మెన్ను రక్షించడానికి ఈ దేశంలో ఒక్క కమిషన్ లేదు. మెన్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక చట్టాలు లేవు. కేరళలో జరిగిన సంఘటన రేపు మనలో ఎవరికైనా జరగచ్చు. కోల్కతా డాక్టర్ ఇష్యూలో ఆడవారి హక్కుల కోసం, ఆడవారి రక్షణ కోసం నేను ఎన్నో వీడియోస్ చేశా, చాలా గట్టిగా మాట్లాడా. సందేశ్ ఖాళీలో ఆడవారిపై జరిగిన అత్యాచారం గురించి మాట్లాడా. ఇప్పుడు అబ్బాయిల హక్కుల కోసం మాట్లాడుతున్నా. ఐ హోప్ ఎవరి మనోభావాలు దెబ్బతిని ఉండవు అనుకుంటున్నా. కేరళలో జరిగిన సంఘటన మీకు తెలిస్తే రక్తం మరుగుతుంది. అమ్మాయిలు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే మీ బాయ్ ఫ్రెండ్స్, మీ అన్నదమ్ములు, మీ మొగుళ్ళ భద్రత మీ బాధ్యత. కాబట్టి ఈ వీడియోను మీరు కూడా చాలా పాజిటివ్గా చూడాలి. జనవరి 16 రోజు కేరళ రాష్ట్రం కోలికోడే డిస్ట్రిక్ట్లో కేరళ గవర్నమెంట్ బస్సులో షిమ్జితా ముస్తఫా అనే 35 ఏళ్ల అమ్మాయి, 41 ఏళ్ల దీపక్ అనే ఒక బట్టలు అమ్మే వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. ఈ అమ్మాయి దీపక్ తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడు అని ఇన్స్టాగ్రామ్లో రీల్ పోస్ట్ చేస్తే అది కాస్త వైరల్ అయింది. తన పరువు పోయినందుకు దీపక్ లాస్ట్ సండే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కథలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. ఫస్ట్ షిమ్జితా ముస్తఫా ఎవరు అనే బ్యాక్ డ్రాప్ ఇస్తా. ఈవిడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళలో చాలా పెద్ద పార్టీకు పంచాయతీ లీడర్ గా ఉండేవారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, దుబాయ్ లో చాలా నెలలు పనిచేశారు. ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అండ్ ఆల్సో ఈవిడ సైకలాజికల్ కౌన్సిలర్. మనుషుల్లో ఉన్న మెంటల్ ఇష్యూస్ ను ట్రీట్ చేస్తూ ఉంటారు మేడం గారు. 2020లో ముస్లిం లీగ్ పార్టీ టికెట్ తో పంచాయతీ ఎలక్షన్స్ లో నిలబడి గెలిచింది. 2025 ఎలక్షన్స్ లో ఓడిపోయింది. ఈవిడ ఫ్యామిలీ కూడా చాలా పవర్ఫుల్ అంటున్నారు. షిమ్జితా ముస్తఫా మళ్ళీ తన సైకలాజికల్ కౌన్సిలింగ్ కెరీర్ ను ముందుకు సాగించాలి, ఇంకా డబ్బులు సంపాదించాలి అనుకుంది. ఈవిడకు మగవాళ్ళ సైకలాజీ బాగా తెలుసంట. సైకలాజికల్ ఇష్యూస్, రిపీటెడ్ వైలెన్స్, సెక్చువల్ బౌండరీస్ ను ఈవిడ పరీక్షించడానికి, ప్రపంచాన్ని ఉద్ధరించడానికి రంగం సిద్ధం చేసుకుంది. కట్ చేస్తే ఈ అమ్మాయి బస్సులో దీపక్ తనను టచ్ చేసినట్లు చూపించింది. ఈ వీడియో చూడండి. దీపక్ గారు 6 to 10 inches దూరంలోనే నిలబడ్డారు. ఈమె కావాలని దీపక్ మోచేతి దగ్గరికి వెళ్ళి తన ప్రైవేట్ బాడీ పార్ట్ను టచ్ చేయించుకుంది. ఈ అమ్మాయి ముఖంలో ఆనందం చూడండి. ఒక వైరల్ కాంటెంట్ దొరికింది, ఇక నేను ఫేమస్ అవ్వచ్చు అన్నట్లు ముఖం ఎలా పెట్టిందో చూడండి. ఈ అమ్మాయి వీడియోను రికార్డ్ చేసి జనవరి 17 రోజు పోస్ట్ చేసింది. ఇన్స్టెంట్గా 2 million వ్యూస్ వచ్చాయి. ఇక్కడితో ఆగకుండా మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఇంకొక 2 గంటల 45 నిమిషాల వీడియోను పోస్ట్ చేసింది. తన సబ్స్క్రైబర్స్కు షిమ్జితా బస్లో జరిగిన విషయాలను వివరిస్తోంది. ఆ వీడియో నా దగ్గర ఉంది. ఈ వీడియోలో షిమ్జితా మలయాళంలో ఏముంటుంది అంటే, తాను బస్లో హరాస్మెంట్ ఫేస్ చేశానే ఉంటుంది. దీపక్ తనను యాక్సిడెంటల్గా లేదా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని టచ్ చేయలేదు, కావాలనే టచ్ చేశాడు అంటోంది.
ఇది ఒక మేజర్ సైకలాజికల్ ఇష్యూ అంటోంది. అంటే ఇది మానసిక సమస్య అంట, సెక్షువల్ బౌండరీస్ను దాటడం అంట. దీపక్ గారు హద్దులు దాటి తన ప్రైవేట్ പാർട്സ്ను ടച്ച് ചെയ്താడంట. മനുഷ്യന്മാരോടുള്ള എമ്പതി ഇല്ല. ഇതിനൊക്കെ അപ്പുറത്ത് ആരും എന്നെ ഒന്നും ചെയ്യില്ല എന്നുള്ളൊരു മറ്റേടത്തെ വിചാരമില്ലേ, അതും കൊണ്ടാണ്. എന്താന്ന് വെച്ചാലേ, ഞാൻ ഈ ഫസ്റ്റ് എന്റെ മുന്നിൽ നിൽക്കുന്ന ഒരു പെൺകുട്ടിക്കുള്ള ഡിസ്റ്റർബൻസ് കണ്ടിട്ട് എന്റെ ഫോണിൽ വീഡിയോ ഓൺ ആക്കി ഇങ്ങനെ പിടിച്ചു. ഈ വീഡിയോ ഓൺ ആക്കിയത് അയാൾ കണ്ടിട്ടുണ്ട്. അയാളത് കണ്ടോണ്ടിരിക്കെ തന്നെ അയാൾ കുറച്ചു നേരം അങ്ങനെ നിന്നു, വേറെ കുഴപ്പമൊന്നുമില്ല. పెద్ద మేధావిలాగా, సైంటిస్ట్ లాగా, ఏదో క్యాన్సర్కు మందును కనుక్కున్న డాక్టర్ లాగా చాలా మేధావిగా షిమ్జితా ముస్తఫా మాట్లాడుతోంది. ఈవిడ మాటలు ఎంత క్యాల్కులేటెడ్గా ఉన్నాయి అంటే, షిమ్జితా ఏమంటుంది, దీపక్ తనను టచ్ చేసి నవ్వాడంట. ఆ యాలకు అలనున్న ఇంపల్స్ కంట్రోల్ చేయాలన్న శేషమిల్ల, మట్టోడు ఎంపతి ఇల్ల అన్నట్లు మలయాళంలో మాట్లాడుతోంది. ఈ పదాలకు అర్థం, దీపక్ గారికి తన యొక్క లైంగిక కోరికలను నియంత్రించే శక్తి లేదు, ఈవిడ ఫీలింగ్ను అర్థం చేసుకునే ఎంపతి లేదంట. ఈ వీడియోలో తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ అవుతూ ఉంటే ఈ అమ్మాయి ముఖంలో ఎంపతి ఎక్కడుంది? ఒక్క బాధ, ఎమోషన్ ఏమైనా ఉందా? హ్యాపీగానే ఉంది, మామూలుగానే ఉంది. సెలబ్రిటీస్ దగ్గర సెల్ఫీ తీసుకున్నట్లు దీపక్ గారి దగ్గరికి వెళ్ళి మరీ వీడియో తీసింది అమ్మాయి. నెక్స్ట్ షిమ్జితా ముస్తఫా ఏమంటుంది అంటే, దీపక్ ఫస్ట్ వేరే అమ్మాయిని హరాస్ చేశాడంట. అది చూసి ఈ మహారాణి గారు అంటే సంఘ సేవకురాలు మొబైల్ను ఓపెన్ చేసి వీడియోను ఆన్ చేసిందంట టు ఎక్స్పోజ్ దీపక్ గారు. వీడియో ఆన్ అయిన తర్వాత దీపక్ భయపడలేదంట, ఈమెను కూడా టచ్ చేశాడంట. నెక్స్ట్ షిమ్జితా ముస్తఫా దీపక్ బిహేవియర్ నార్మల్గా లేదు అంటుంది. ఇది ఇన్స్టింక్ట్ కాదు, టెంప్టేషన్ కాదు, దిస్ ఈజ్ അൺകറക്റ്റഡ് ബിഹേവിയർ అని സർട്ടിഫിക്കേഷൻ ഇచ్చేసింది മുസ്തഫ. റിപ്പീറ്റ് ചെയ്തുകൊണ്ടേയിരിക്കും. ഇതൊരു ചെറിയ തെറ്റല്ല, ജോക്കും അല്ല, അറ്റൻഷൻ സീക്കിങ്ങും അല്ല. ഇതൊരു മേജർ സൈക്കോളജിക്കൽ ആൻഡ് സോഷ്യൽ ഇഷ്യൂ ആണ്. സൊസൈറ്റിയും കുടുംബവും അറിഞ്ഞ് അയാളെ ബിഹേവിയർ, ഇത്തരം ആൾക്കാരുടെ ബിഹേവിയർ തിരുത്താനാണ് ശ്രമിക്കേണ്ടത്. എനിക്കിപ്പോ ഈ വീഡിയോ കണ്ടിട്ട് ഇതിന്റെ റിയാക്ഷനും ഇതിന്റെ షీ ఈజ్ సర్టిఫైయింగ్ దట్ దీపక్ ఈజ్ మెంటలీ ఇల్. సడన్గా మేడంలో డాక్టర్ వచ్చేసింది. ఏమంటుంది, దీపక్ యొక్క అన్ఛాలెంజ్డ్ బిహేవియర్ ముదిరి రిపీటెడ్ బిహేవియర్గా మారిందంట. అంటే ఈవిడ్ను చూసి ఆపుకోలేక, నియంత్రించుకోలేక దాడికి దిగాడంట దీపక్ గారు. ఫైనలీ మేడం గారు ఇచ్చిన కంక్లూజన్, ద గ్రేట్ సైకలాజికల్ కౌన్సిలర్ ముస్తఫా సడన్గా డాక్టర్ నుండి సామాజిక సేవకురాలైపోయింది. దీపక్కు బుద్ధి రావడానికి ఈ వీడియో రిలీజ్ చేశా. ఈ వీడియో తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, సొసైటీ అందరూ చూడాలి, ఇతన్ని చీకొట్టాలి. అప్పటికాని దీపక్కు బుద్ధి రాదు. ఇది అటెన్షన్ సీకింగ్ కాదు, నేమ్ అండ్ ఫేమ్ కోసం నేను చేయడం లేదు, సామాజిక శాంతి కోసం సామాజిక సేవ చేస్తున్నాను, అబ్బాయిల సైకలాజికల్ను మార్చడానికి నేను నడుం బిగించాను అన్నట్లు పెద్ద హీరోయిన్ లాగా మాట్లాడింది. నేను సామాజిక సేవకురాలని అని వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియో ఇన్స్టెంట్గా వైరల్ అయింది. దీపక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చూశారు. ఈ అమ్మాయి వీడియో కింద మనలాంటి చాలామంది అబ్బాయిలు షిమ్జితా ముస్తఫా మాట్లాడే సోకాల్ ఇంటలెక్చువల్ మాటలు విని దీపక్ను పచ్చిగా బూతులు తిట్టారు. ఏం మనిషివిరా, బస్లో మృగంలా ప్రవర్తించావని ట్రోల్ చేశారు. ఇటువంటి వారి వల్లే ఇండియాలో సివిక్ సెన్స్ లేదు అన్నట్లు మాట్లాడారు. ఇటువంటి సమయంలోనే ప్రజలు అమ్మాయి చెబుతోంది కరెక్టా తప్పా అనేది చెక్ చేయరు, ట్రూత్ బయాస్ అయిపోతారు. అరే ఇంత ధైర్యంగా ఈ అమ్మాయి వీడియో పెట్టిందయ్యా, దీపక్ మగాడు, దీపక్దే తప్పు అని డిఫాల్ట్ మోడుకు వెళ్ళిపోతారు. క్రెడిబిలిటీ బేస్ అసెస్మెంట్ ఎవరూ చేయరు. షిమ్జితా బట్టర్ వేసినట్లు సైకాలజీ, ఎంపతి, కంట్రోల్, సోషల్ చదువుకున్న అమ్మాయిలా మాట్లాడేసరికి దీపక్ను అందరూ తిట్టారు. ఈ అవమానాన్ని భరించలేక దీపక్ లాస్ట్ సండే తన ఇంట్లోనే ఫ్యాన్కు ఊరేసుకుని చనిపోయాడు. ఇక్కడ షిమ్జితా ముస్తఫా తప్పు ఎంతైతే ఉందో, సోషల్ మీడియాలో క్రెడిబిలిటీను క్రాస్ చెక్ చేయకుండా తిట్టే వాళ్ళ తప్పు కూడా అంతే ఉంది. దీపక్ తన పేరెంట్స్కు ఒక్కడే కొడుకంట. దీపక్ తల్లి కన్యక. హక్కుల కోసం ఏ ఒక్క మహిళా సంఘాలు మాట్లాడలేదు. మహిళా సంఘాలకు నేను కోరుకునేది, మేడం మీరెందుకు ఫేక్ అలిగేషన్స్ వల్ల కొడుకు చనిపోయిన తల్లి కోసం, అన్న చనిపోయిన చెల్లి కోసం, తమ్ముడి చావు చేసిన అక్క కోసం స్టాండ్ తీసుకోలేదు?
అతుల్ సుభాష్ కేసులో మీరెందుకు అతుల్ తల్లి కోసం స్టాండ్ తీసుకోలేదు? కొంచెం మీ ద్వంద్వ వైఖరి గురించి అధ్యయనం చేసుకోండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఇప్పుడు ఈ ముసలి తల్లిదండ్రుల్ని ఎవరు చూసుకుంటారు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ కంపెన్సేషన్ ఇస్తుందా? ఇంతవరకు ఎందుకు మిస్ ముస్తఫాను పార్టీ సస్పెండ్ చేయలేదు? తమ ఫ్యామిలీకు దీపక్ సోల్ ఎర్నర్, టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పని చేసేవారు. ఇండియన్ జీడిపి కోసం కష్టపడే ఒక సోల్ బ్రెడ్ ఎర్నర్ ను పొట్టన పెట్టుకున్నారు. సేమ్ పీపుల్ ఆస్క్ వై ఇండియన్ జీడిపి ఇస్ నాట్ గ్రోయింగ్. మగాళ్లకు సామాజిక ఒత్తిడికి గురి చేసి చంపేస్తున్నారు. ఇండియా డెవలప్ కాలేదు అని సేమ్ అమ్మాయిలే అడుగుతారు. యాజ్ పర్ నేషనల్ బ్యూరో 2023లో 170 మంది అబ్బాయిలే ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. షిమ్జితా ముస్తఫా ఏ ధైర్యంతో తన వెనక ఎవరున్నారు అని చెప్పి, ఏ రాజకీయ బలం ఉంది అని చెప్పి, ఇటువంటి నిర్ధారణ లేని, క్రెడిబిలిటీ లేని వీడియోస్ ను రిలీజ్ చేసి ప్రజల్ని మోసం చేయడానికి ట్రై చేసింది. ఈ షీ ఇస్ ద కోర్ట్. ఇప్పుడు ఈవిడపై ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు. ఈ రోజే 2 hours బ్యాక్ ఈవిడ్ని అరెస్ట్ చేశారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ వేయాలంట. ఈవిడ్ను చాలా గట్టిగా శిక్షించాలి అని ఆల్ ఇండియా కేరళ అసోసియేషన్, మెన్ అసోసియేషన్ రంగంలో దిగారు. క్యాల్కులేటెడ్ గా ఫేమ్ అండ్ నేమ్ కోసమే ఈ విధంగా ప్రవర్తించింది. ఇంటలెక్చువల్ అవ్వాలి అనుకుంది, ఇన్సెన్సిటివ్ గా బిహేవ్ చేసింది. సామాజిక సేవ తానే చేస్తున్నానని చెప్పి రాజకీయాల్లో మెల్లిగా మైలేజ్ కోసం ట్రై చేసింది. కన్నూరులో 40% ముస్లిం పాపులేషన్, 55% హిందూస్, 5% క్రిస్టియన్స్. ఈవిడకు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ యొక్క సపోర్ట్ ఉంది కాబట్టే అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ట్రై చేస్తోంది. ఈవిడ వెనుక చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. సో అంత ఈజీగా ఈవిడ్ను శిక్షించరు అనిపిస్తోంది. ఆవిడేమైనా గాజాలో అండర్ గ్రౌండ్ లో దాక్కుందా? ఈవిడ్ను అరెస్ట్ చేయడానికి 2-3 రోజులు ఎందుకు పట్టింది? ఇది అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఈవిడ్ను అరెస్ట్ చేశారు. ఇదే ప్లేస్ లో ఒక అబ్బాయి ఉండి ఉంటే వరద బాధితుల్లో ఎంత మంది వచ్చేసి ఉండేవారు? ఇంకొక విషయం, షిమ్జితా ముస్తఫాపై దీపక్ ఫ్యామిలీ సెక్షన్ 108 భారతీయ న్యాయ సంహిత కింద కేసు వేశారు. బట్ ఇండియన్ లాస్ ఈవిడ్ను అంత ఈజీగా అరెస్ట్ చేయరు, శిక్ష వేయలేరు. ఈవిడ వీడియో పోస్ట్ చేసినందుకే దీపక్ చనిపోయాడు అనే ప్రూఫ్స్ ఎక్కడ అని అడుగుతారు. ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. తనకు జరిగిన హరాస్మెంట్ ను షిమ్జితా ఎక్స్ప్లెయిన్ చేసింది. దీపక్ చావుకు మాకేంటి సంబంధం అని డిఫెండ్ చేసుకుంటారు. డిజిటల్ ఎవిడెన్స్ చూపించండి అంటారు. షిమ్జితా పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియో యొక్క లింక్స్ ఎక్కడ, వీడియో ఎడిట్ అవ్వలేదు అనే ప్రూఫ్స్ ఏంటి? ఇలా లూప్ హోల్స్ ను పట్టుకొని ఈవిడ్ను తప్పిస్తారు. అబెట్మెంట్ టు సూసైడ్ కేసులో షిమ్జితా రిపీటెడ్ గా దీపక్ ను బెదిరించి లేదా హరాస్ చేసిందా అనే ఆధారాలు అడుగుతారు. షిమ్జితా యాక్షన్ కు దీపక్ డెత్ కు డైరెక్ట్ లింక్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. నిరూపించండి అంటారు. దీపక్ తరపున లాయర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక్కడే మగవారు హెడ్లెస్ చికెన్స్ అయిపోతారు. మన దగ్గర ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్ ఉండదు. అదే మీరు చూడండి, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లిబరల్ చూడండి, ఉమెన్ కమిషన్స్ చూడండి, వీరి దగ్గర అందరూ రెడీగా ఉంటారు. లాయర్స్, డాక్టర్స్, ప్రూఫ్స్ అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటారు. మనోళ్ళు ఏదైనా ప్రాబ్లం వస్తేనే రంగంలో దిగుతారు. ఇప్పుడు ఇన్ని ఆధారాలు చూపించడానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాలి, లాయర్లను మేపాలి. సో చాలా టైంను వెచ్చించాలి. మనోళ్ళ దగ్గర అంత టైం లేదు. సో కాల్డ్ కేరళ మెన్ అసోసియేషన్ వారెవరైతే ఉన్నారో ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా నిలబడాలి. షిమ్జితా వీడియో చూసి అవమానం తట్టుకోలేక దీపక్ చనిపోయాడు అనే ప్రూఫ్స్ ఇస్తేనే ఈవిడ్ను అరెస్ట్ చేస్తారు అన్నమాట. ఈ విధంగా షిమ్జితా ముస్తఫా పొలిటికల్ సపోర్ట్తో తప్పించుకోకుండా మనం భారతీయ ప్రభుత్వాన్ని ఇష్యూ గురించి గుర్తు చేస్తూ ఉండాలి. అమ్మాయిలు అబ్బాయిలు సమానమే అంటారు. బట్ ఉమెన్ ప్రొటెక్షన్ రైట్స్, మెన్ ప్రొటెక్షన్ రైట్స్ మధ్య డిఫరెన్స్ చాలా ఉంది. అగైన్ ఉమెన్ను రక్షించుకోవాలి. అమ్మాయిలంటే ఇంటి మహాలక్ష్ములు. బట్ ఇండియన్ జీడిపిలో 82% కాంట్రిబ్యూట్ చేసే మగవాళ్ళు లేకపోతే మొత్తం తగలేడిపోతుంది. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ మెన్ ఆల్సో. అమ్మాయిలకు IPC 498A కింద హస్బెండ్ హరాస్మెంట్ చేశాడు అని, డౌరీ అడుగుతున్నాడు అని చెప్పి కేసు వేసి హస్బెండ్తో పాటు పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ను కూడా జైల్లో వేయచ్చు. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఆడవారిని కొట్టినా జైల్లో వేయచ్చు. IPC 376 లైంగిక దాడి చేస్తే చాలా పెద్ద క్రైమ్. లైంగిక దాడి విషయంలో ఇంకా కఠినంగా చట్టాలు రావాలి. నోబడీ షుడ్ టచ్ ఉమెన్ వితౌట్ కన్సెంట్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. ఇది రెడ్ లైన్. బట్ డియర్ మ్యాన్, ఈ చట్టాల్లో ట్విస్ట్ ఏంటి అంటే, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న IPC 376 పడుతుంది. రీసెంట్గా బెంగళూరు BTM, హైదరాబాద్ గచ్చిబౌలి హైటెక్ సిటీలో లివ్ ఇన్ రిలేషన్ కాపురాలు పెడుతున్నారు. PGలు
వచ్చినట్లున్నాయి, కలిసి ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ఇది తప్ప ఒప్ప అని నేను జ్ఞానం ఎవరికి ఇవ్వడం లేదు. బట్ ఒకవేళ మ్యూచువల్ కన్సర్న్తో ఫస్ట్ కలిసి ఉన్న డ్యూ టు సమ్ XYZ రీజన్ సేమ్ అమ్మాయి మీరు తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు లేదా తన ఇష్టం లేకుండా టచ్ చేశాడు అని చెప్తే IPC 376 పెడితే మీ జీవితాలు షెడ్డుకి వెళ్తాయి. అదే మీరు వెళ్ళి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసింది అని కంప్లైంట్ ఇస్తే మీ ముఖం మీద నవ్వుతారు. మనకు IPC 376 వంటి చట్టాలు ఏవీ లేవు. 90 కొట్టి పడుకోవాల్సిందే. IPC 390 మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు. కైండ్లీ నోట్ దిస్ పాయింట్. ఐ మీన్ టు సే జాగ్రత్తగా ఉండండి. వీఆర్ వెరీ వల్నరబుల్. ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే కలెక్ట్ బ్యాకప్ రెంటల్ అగ్రిమెంట్స్లో ఆ అమ్మాయిని కూడా యాడ్ చేయండి. పెద్ద తోపుల్లా నేనే అడ్వాన్స్ కడతా, నేనే రెంట్ కడతా వద్దు. లెటర్ షేర్ ఆల్ ఎక్స్పెన్సెస్ సో దట్ ఈ అమ్మాయి ఇష్టంగానే ఉంది అనేది అర్థమవుతుంది. పాష్ యాక్ట్. వర్క్ ప్లేసెస్లో హ్యాపీగా ఉన్నట్లున్నారు, కోవర్కింగ్ చేసుకున్నట్లున్నారు, ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. బట్ ఒకవేళ మిస్అండర్స్టాండింగ్ వచ్చి సేమ్ అమ్మాయి హరాస్ చేశారు, చేయి పట్టుకొని లాగాడు అని చెప్పి కోర్టుకు వెళ్తే కెరియర్లో బ్లాక్ మార్క్ పడుతుంది. కార్పొరేట్ ఈజ్ వెరీ స్మాల్ వరల్డ్. ఆ 10 సర్వీస్ బేస్ కంపెనీస్లోనే రొటేట్ అవుతూ పని చేస్తున్నాం. ఒక బ్లాక్ మార్క్ మీ కెరియర్లో మింగేస్తుంది. ఉద్యోగాలు రావు. సొసైటీలో మగవాళ్ళు చాలా అంటే చాలా బ్యాడ్ షేప్లో ఉన్నారు. డైవర్స్ అయితే అలిమోనీ కట్టాలి, ఎవ్రీ మంత్ ప్రీమియమ్స్ కట్టాలి. డైవర్స్ అవ్వడానికి కోర్టుకు లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఒకవేళ మీకు కోట్లలో ఆస్తి ఉంటే, ఇఫ్ యు ఆర్ ద ఓనర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీస్, పెళ్లి చేసుకోవడానికి ముందే మీ ఆస్తులను మీ అమ్మగారి పేరు మీద లేదా మీ అక్క చెల్లెళ్ళ పేరు మీద రాసి పెళ్లి చేసుకోండి. ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడాకులు అవుతే యువర్ అసెట్స్ ఆర్ సేఫ్ గార్డెడ్. డైవర్స్ అప్లై చేసి అసెట్ ట్రాన్స్ఫర్ చేస్తే పనిషబుల్ అఫెన్స్. జాగ్రత్త. ఈ వీడియో చూసే ఆడవారు మీ అన్నదమ్ములను అండ్ మీ పిల్లల్ని దయచేసి హెచ్చరించండి. అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు అని నేను జనరలైజ్ చేసి చెప్పడం లేదు. కొంతమంది షింజిత లాంటి వాళ్ళు ఉంటారు, బాగా చదువుకొని బట్టర్ వేస్తూ మాట్లాడుతూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దీపక్ లాంటి వారి యొక్క చావుకు కారకులైన వాళ్ళు చాలామందే ఉన్నారు. విక్టిమ్ కార్డ్ ప్లే చేసి సొసైటీని ఉద్ధరిస్తున్నట్లు బిల్డప్ కొట్టి నేమ్ అండ్ ఫేమ్ కోసం ఇలా రీల్స్ పోస్ట్ చేసేవారు చాలామందే ఉన్నారు. అతుల్ సుభాష్ గురించి తెలిసే ఉంటుంది. ఏ ఇంజనీర్, పెళ్ళాం తల్లి తమ్ముడు అందరూ డబ్బులు ఇవ్వమని ఇతన్ని స్వైప్ చేశారు. కోర్టుకు వెళ్తే లేడీ జడ్జి గారు 5 లక్షల లంచం అడిగింది. డబ్బులు ఇవ్వలేవు, నువ్వేం మగాడివిరా అని సుభాష్ ఈగోను హట్ చేశారు. అవమానం తట్టుకోలేక అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు మన ద గ్రేట్ సుప్రీం కోర్ట్ అని ఇండియన్ లీడర్స్ మెన్కు ఇచ్చిన ప్రొటెక్షన్ రైట్స్ గురించి మాట్లాడతారు. మెన్ కంటూ ఎటువంటి రక్షణ లేదు, చట్టాలు లేవు. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. ఈ చట్టాలు కుక్కలకు కూడా ఉన్నాయి. మగవాళ్ళకు స్పెషల్గా ఎటువంటి రైట్స్ లేవు. మహా అయితే IPC 211 కింద పలానా అమ్మాయి నాపై ఫాల్స్ అలిగేషన్స్ వేసింది అని చెప్పి కేసు వేయచ్చు. ఒకవేళ అమ్మాయి ఫాల్స్ అలిగేషన్స్ వేసినట్లు నిరూపితమైతే ఆ అమ్మాయిపై క్రిమినల్ యాక్షన్ ఏది ఉండదు. IPC 499 డిఫేమేషన్ కేసు వేయచ్చు. డిఫేమేషన్ కూడా నీకెంత పరువు ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రీసెంట్గా ఒక అశ్లీల చిత్రాల్లో నటించే నటి ఖుషి ముఖర్జీ అనే అమ్మాయి ఇండియన్ T20 కెప్టెన్, యూత్లో లెజెండ్ లాంటి సూర్యకుమార్ యాదవ్ తనకు ప్రైవేట్గా మెసేజెస్ పంపాడు. తానంటే చచ్చిపోతాడు అన్నట్లు ర్యాండమ్గా ఒక కామెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఇది వైరల్ అయింది. ఇప్పుడు సూర్య కెరీర్ ఏం కావాలి? ఈయన భార్య యొక్క మనోభావాల పరిస్థితి ఏంటి? సూర్యకుమార్ యాదవ్ T20లో వన్ ఆఫ్ ద టాప్ అండ్ వెరీ టాలెంటెడ్ క్రికెటర్. కొంపలు కూల్చే మాటలు కావా ఇవి? ఈవిడపై 100 కోట్ల డిఫేమేషన్ కేసు వేస్తే ఏమంటుంది? ఐఎమ్ సారీ, నేను ఊరికే క్యాజువల్గా చెప్పేశా, చాట్ చేయడంలో తప్పు లేదు కదా అంటుంది. హూ విల్ మేక్ హర్ అకౌంటబుల్? ఇదే ప్లేస్లో అబ్బాయి ఉంటే IPC 354A సెక్సువల్ హరాస్మెంట్ కేసు వేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేసి ఉండేవారు. ఉమెన్ కమిషన్స్ రంగంలో దిగి ఉండేవి, చాలా పెద్దగా చేసి ఉండేవారు. అమ్మాయిల కోసం ఒక నేషనల్ లెవెల్ ఉమెన్ కమిషన్, 28 స్టేట్ లెవెల్ ఉమెన్ కమిషన్స్ ఉన్నాయి.
ఇలా చాలా ఆర్గనైజ్డ్ గా అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిలు కూడా బేసిక్ లెవెల్లో మనల్ని మనం కాపాడుకోవాలి. మెన్ కమిషన్ డ్రాఫ్ట్ బిల్ 2025 రాజ్యసభలో పెట్టారు. బట్ ఇంతవరకు దీని గురించి డిబేట్ జరగలేదు. ఈ బిల్ గురించి ఒక కమిషన్ను కూర్చోబెట్టాలి. ఆ కమిషన్లో ఆడవారు మగవారు అందరినీ మెంబర్స్ లాగా అపాయింట్ చేయాలి. మగవారికి కనీస హక్కులు ఇవ్వాలి. మెన్ ప్రొటెక్షన్లో మొట్టమొదటి చట్టం క్రిమినల్ లా. ఎవరైనా అమ్మాయి ఫాల్స్ అలిగేషన్స్ మగాడిపై వేసి ఒకవేళ ఇవి ఫాల్స్ అని రుజువైతే అటువంటి అమ్మాయిలను క్రిమినల్స్ లాగా ట్రీట్ చేయాలి. ఉమెన్ జైల్లో వేయాలి, కటకటాల్లో నెట్టాలి. ఇంకొకసారి ఫాల్స్ అలిగేషన్స్ వేయడానికి భయం పుట్టేలా చేయాలి. ఫాల్స్ అలిగేషన్స్ వల్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే పనిషబుల్ అఫెన్స్. అటువంటి అమ్మాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష వేసి లైఫ్ మొత్తం పనిష్ చేయాలి. ఎవరి స్టేట్లో మెన్ కమిషన్ పెట్టి రాజ్యాంగంలో మెన్ రైట్స్ను యాడ్ చేయాలి. సెంట్రల్లో ఒక మెన్ కమిషన్ బోర్డు ఉంటుంది. మెన్ కమిషన్ బోర్డులో రాజకీయ నాయకుల్ని పెట్టండి. లాయర్స్ అండ్ జడ్జెస్ను బోర్డు మెంబర్స్గా అపాయింట్ చేయాలి. మెన్కు ప్రొటెక్షన్ లేదు కాబట్టి అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం లేదు, పిల్లల్ని కనడం లేదు. ఒక 40 years తర్వాత భారతదేశంలో యువత యొక్క సంఖ్య తగ్గిపోతుంది. యూరోప్, జపాన్ లాగా యువత లేకపోతే ఆర్థిక వ్యవస్థ స్టాండ్ స్టిల్ అయిపోతుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మగవాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి హెల్ప్ లైన్ నంబర్స్ ఇవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఇయర్ 2023లో 1,60,000 మంది ఆత్మహత్య చేసుకుంటే ఇందులో 1,20,000 మంది అబ్బాయిలే ఉన్నారు. మెంటలీ అమ్మాయిలు చాలా స్ట్రాంగ్, అబ్బాయిలే చాలా వీక్ గా ఉంటారు. మగవారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మగవారిపై చాలా ఒత్తిడి ఉంటుంది. మ్యారీకామ్ లాంటి వాళ్ళు ఏమంటారు, నా డబ్బులు నా మొగుడు తిన్నాడు అనేస్తారు. ఇదే మ్యారీకామ్ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతుంది. ఇదే మ్యారీకామ్ తన బయోపిక్ లో తన మొగుడు తనకు సపోర్ట్ చేశాడు, మొగుడు పిల్లల్ని చూసుకున్నాడు అన్నట్లు ఒక రొమాంటిక్ సాంగ్స్ పెట్టి అందరం ఆ మూవీ చూసాం, అందరం ఎదవల్లయ్యాం. మగవారికి ఎంతో ఒత్తిడి చిన్నప్పటి నుండి ఉంటుంది. చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాల్సిందే. జాబ్ ఉంటేనే పెళ్లి, కార్ ఉంటేనే స్టేటస్, ఇల్లు ఉంటేనే సక్సెస్. ఫిజికల్, మెంటల్, సోషల్, సైకలాజికల్ ఎన్నో ప్రాబ్లమ్స్ మగాడికే ఉంటాయి. ఆడవాళ్లకు ఉన్నాయి, మగవాళ్లకు ఉన్నాయి. ఆడవారిని అపురూపంగా ఎలాగైతే చూసుకుంటారో మగవారిని బేసిక్ లెవెల్లో చూసుకోవాలి. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఒక మనిషికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఒక దేశానికి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. మగవాడికి కూడా బేసిక్ రైట్. ఎవరైనా ఫాల్స్ అలిగేషన్స్ ఇస్తే క్రిమినల్ లా ఉంటుంది అనే ఒక బేసిక్ చట్టం కూడా మనకు లేదు. మగవాళ్ళలో ఎలాగైతే రాక్షసులు ఉన్నారో ఆడవారిలో కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారు. సో అటువంటి వారిని అడ్రస్ చేయాలి. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.